ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సాయంత్రం 5 గంటల నుంచి అని వెబ్ నోట్ రిలీజ్ చేశారు కదా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు. దీనివల్ల అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం నుంచి మనం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఎగ్జామ్కి జరిగే ముందు నేను అనేక వీడియోల్లో చెప్పాను అనమాట. ఏమని, ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా జరుగు తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు, అలాగే ఫేక్ వదంతులు నమ్మొద్దు, ఈ ఫేక్ ప్రొపగాండాన ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి, అనేక ఆడియో క్లిప్స్ అవి వైరల్ అవుతున్నాయి కదా, ఇటువంటివి చూసి మోసపోవద్దు, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తుండండి అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. అలాగే నేను ఒక వీడియో పెట్టాను, అందులో కూడా చెప్పాను అనమాట. కొందరు ఏంటంటే విమర్శించేవారు అనమాట నేను పెట్టిన దానికి కొన్ని కామెంట్స్ పెట్టి. నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తుందని చెప్పేసాను. దాని యొక్క సినారియో అనేది రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామినేషన్స్లో అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 చూడండి, అలానే డిఎస్సి చూడండి, అలాగే స్టేట్ గవర్నమెంట్ మన వారి యొక్క వ్యూ చూస్తుంటే ఏ ఎగ్జామినేషన్ కూడా పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం అయితే మాత్రం స్టేట్ గవర్నమెంట్కి లేదనమాట. వీలైతే అంత బేగా కండక్ట్ చేసి కంప్లీట్ చేసేస్తుంటారు అనమాట. గతంలో ఉన్న ప్రభుత్వం డిలే చేస్తుండొచ్చు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఏ నోటిఫికేషన్ కూడా వీళ్ళు డిలే చేయట్లేదు. అది గ్రూప్ 2 అయినా, డిఎస్సి అయినా, పోలీస్ కానిస్టేబుల్ అయినా. మనం ఇంతకుముందు నిండే చెప్పాను, నేను ఏం చెప్పాను నన్ను వీడియోలో కూడా చెప్పాను, ఎగ్జామినేషన్కి ఒక 1 వీక్ అదే ఒక 5-6 రోజుల ముందు హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెడతాడని చెప్పాను అనమాట. అదే నిన్న వెబ్ నోట్ రిలీజ్ చేసి క్లియర్గా చెప్పారనమాట. అందువల్ల అభ్యర్థులు మనం ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి అని చెప్పాను అనమాట. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన కేసులకు సంబంధించి ఏంటంటే కేసులు కూడా వీగిపోతున్నాయి ఫ్రెండ్స్, అవి కూడా కొట్టేస్తారనమాట. ఆ కేసులు కూడా నిలబడే పరిస్థితి లేదనమాట. అందువల్ల మనం 1వ తారీఖునే ఏవైతే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాడో ఇంకా ఆ రోజు ఎగ్జామినేషను రాయడమే మన ముందున్న ఏకైక లక్ష్యం అనమాట. ఇప్పుడు మరి అభ్యర్థులు ఏం చేయాలి? ఎగ్జామినేషన్ 1వ తారీఖున ఉంది కదా, మరి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఈ టైంలో ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయడం చాలా మంచిది అనమాట. ఇంకా కొత్త టాపిక్లని ముట్టుకోపోవడం 100% బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ టైంలో మీరు కొత్త టాపిక్స్ ఏం ముట్టుకున్నా సరే మళ్ళీ అవి మర్చిపోతుంటారు. అంటే ఈ టెన్షన్కి ఈ టైంలో మైండ్ని ఫ్రీగా పెట్టుకొని హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ టైంలో ప్రాక్టీసే ద బెస్ట్ అనమాట. ఈరోజు 23వ తేదీ అంటే దాదాపుగా ఎన్ని రోజుల టైం ఉంది మనకి ఎగ్జామినేషన్ రాయడానికి? 7 days ఉందన్నమాట. మరి ఈ 7 daysలో మనం చేయాల్సింది ప్రాక్టీసే. ఇంకా న్యూ టాపిక్స్ ఏమి ముట్టుకోకుండా అయిపోయినాయి. రివిజన్స్ ఉంటాయి కదా, రివిజన్ చేయాల్సిన ఏమైనా మెయిన్ టాపిక్స్ ఏమైనా ఉంటే హిస్టరీ సంబంధించి లేదా సైన్స్కి సంబంధించి, అలానే కరెంట్ అఫైర్స్, ఇటువంటి అంటే ఎక్కువ స్కోర్ ఉన్న సబ్జెక్ట్స్ ఈ టైంలో కీ పాయింట్స్ ఏమైనా ఉంటాయి అవి రివిజన్ చేసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఆన్లైన్ టెస్టులు రాయండి, లేదంటే ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా మార్కెట్లో, అవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత డైలీగా ఒక 6 to 7 hours ఓన్లీ ప్రాక్టీస్ మీద చేస్తూ ఉండండి. ఆ ప్రాక్టీస్ చేస్తూ ఆ బిట్స్ ఏవైతే చేస్తున్నారో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఉండండి అనమాట. అటువంటి బిట్స్ కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ ఎందుకు చేయమంటున్నాం అంటే, మనం ఒక బిట్ కానీ మిస్ అయిందంటే అది ఖచ్చితంగా నేను చదివిన ఏరియానండి, నేను ఎందుకు మిస్ చేశాను అది అని ఆ క్వశ్చన్ మీద ఫోకస్ చేయడం వల్ల అది మైండ్లో ఉండిపోతుంటుంది అనమాట. అది మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు మీరు ఈ టైంలో చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మ్యాక్సిమమ్ ప్రాక్టీస్ తప్ప ఇంక వేరే దాని జోలికి వెళ్ళకండి అనమాట. అంత కొత్త టాపిక్స్ చదవడం, ఈ టైంలో ఎంత వీలైతే అంత కవర్ చేసేద్దాం అన్న ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్కి ఇంకా 7 days ఉంది కాబట్టి ఈ టైంలో మరి అభ్యర్థులు కూడా ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు అనమాట. అంటే సహజంగా బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఒక విధమైన టెన్షన్కి లోనవుతుంటారు అనమాట. ఆ టెన్షన్ అనేది దరిచేరనివ్వకండి. ఎక్కువ టెన్షన్కి లోన్ అవుతున్నాం అంటే ఎగ్జామినేషన్ టైంలోనే మనం ఆ ఒత్తిడి అధికం అవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా. దానివల్ల మైండ్ రిలాక్స్గా ఉంచుకోండి, ఫ్రీగా ఉండండి. తర్వాత మ్యాక్సిమం బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకండి అనమాట. ఈ విధంగా చూసుకొని 1వ తారీఖునే ఎగ్జామినేషన్ మనకి ఏ సెంటర్స్ ఇచ్చాడో వైజాగ్, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు ఇచ్చాడు అనమాట. మీరు ఈరోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్స్ చూసుకోండి. దానివల్ల ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీరు ఫ్రీగా ఉంటూ కూల్గా వెళ్ళి రాశారంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట.
ఈ 200 పేపర్లోనే దాదాపుగా ఒక 130 ప్లస్ కానీ చేయగలిగితే స్కోరు ఖచ్చితంగా మంచి పోస్ట్ అంటే సివిల్ వస్తుంది అనమాట. ఏపీఎస్పీకి అయితే దాదాపుగా ఒక 110 to 115 వస్తే సేఫ్ స్కోరే. 115 వస్తే సేఫ్ స్కోర్. ఖచ్చితంగా పోస్ట్ అయితే మాత్రం డ్యామ్ షూర్గా వస్తుంది, ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. అందువల్ల ఈ రీసెంట్గా జరుగుతున్న దీని మీద ఉన్న కేసులు కూడా ఏం నిలబడవు అనమాట, అవి కూడా వీగిపోతాయి కేసులు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది కాబట్టి మనం ఈ టైంలోనే అవన్నీ వదిలేసి హ్యాపీగా మనం ప్రాక్టీస్ కొనసాగిస్తూ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఆ 1వ తారీఖున సిద్ధంగా ఉండండి. 1వ తారీఖున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ మధ్య ఏమైనా మోడల్ పేపర్స్ ఉంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఈ రోజు నుంచి ఒక 5 రోజులు అదే ఎగ్జామ్ వచ్చే వరకు కూడా ఒకసారి చూస్తూ ఉండండి. మన ఛానల్ యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.